నామమున శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా మేము పాటలు పాడుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి గురించినటువంటి వర్తమానాన్ని మీ దగ్గర తీసుకొచ్చిన వారిగా ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా రాయబడినది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భేదము లేకుండా, కులభేదం, ధనభేదం, లేకపోతే రంగు భేదం, ప్రాంతీయ భేదం, ఏ భేదం లేకుండా ఏంటంటే అందరూ కూడా పాపము చేసిన వారిగానే ఉంటున్నారు. కానీ ఈ లోకంలో మనిషి చేసినటువంటి పాపము నిమిత్తమై మనిషి ఏ రీతిగా ఉంటున్నాడంటే రకరకాల అలవాట్లకు బానిస అయిపోయిన వాడిగా ఉంటున్నాడు. కనుక దాన్ని బట్టి ఏమైపోతున్నాడంటే మనిషి తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటా ఉన్నాడు. కనుక ఏమైనా చైనీలు గుట్కాలు అవి తినకూడదని మనుషులకు తెలుసు. అడ్వర్టైజ్మెంట్లో కూడా ఏముంటుందంట, అవి 80% రాసి ఉంటుంది అన్నమాట, అవి తినకూడదు అని చెప్పేసి. అయినప్పుడు కూడా మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే దానికి బానిస అయిపోయి వాటిని తింటానే ఉంటారు. కనుక మనిషికి ఈ రీతిగా పాపమునకు ఏమైపోతాం అంటే మనిషి దాసుడైపోయిన వాడిగా ఉంటున్నాడు. కనుక చెడు ఆలోచనల నుంచి, చెడు తలంపుల నుంచి మనిషి బయటపడలేకుండా అలానే బ్రగ్గిపోతా ఉన్నాడు. అయితే ఈ యొక్క చెడు అలవాటుల నుంచి కానీ వీటన్నిటి గురించి బయటపడాలి అని అంటే, ఇవి ఆ పాపం అనేది పోవాలి అని అంటే, వీటి నుంచి బయటికి రావాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిచ్చినది పాపులను రక్షించుటకు. కనుక ఈ పాపముతో ఉన్నటువంటి మనుషులను, ఈ యొక్క వ్యసనాలతో ఉన్నటువంటి మనుషులను, ఆ యొక్క ఆలోచనలతో పాపములో పడిపోయినటువంటి మనుషులను రక్షించడానికే ప్రభు యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన వాడుగా అంటున్నాడు. మానవ ఆకారంలో భూమి మీదకి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మనిషిలానే జీవిస్తూ వచ్చి పాపం లేకుండా జీవిస్తూ వచ్చాడు. అంతేకాకుండా మనుషులందరి నిమిత్తమై ఆ కలవరిశిల్లో చనిపోయిన వాడిగా ఉంటున్నాడు. కనుక పాపులందరి కొరకై, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ కోటి కొరకై ప్రాణం పెట్టిన వాడిగా ఉంటున్నాడు. కనుక ప్రాణం పెట్టి కనుక సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచిన వాడిగా ఉంటున్నాడు. తద్వారాగా ఆయనకి పాపం మీద అధికారం వచ్చింది. తద్వారాగా ఎవరైతే ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించని చెప్పేసి ఒప్పుకుంటే ఆయన పాపములను క్షమించి, అంత మాత్రమే కాకుండా మనిషికి